హిందువులు పెట్టలేదు ఈ పేరు, ప్రపంచంలో ఉండే మేధావులు పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? దానికి ఇస్లాం తీవ్రవాదము అని చెప్పి పేరు పెట్టారు, జిహాదీ తీవ్రవాదం అని చెప్పి పేరు పెట్టారు. కనుక ఇస్లాం తీవ్రవాదము ప్రపంచాన్ని వణికిస్తుంది. భారతదేశంలో ప్రతి ముఖ్యమైనటువంటి నగరంలో వరుస బాంబులు పేల్చి అమాయకులైనటువంటి ఏ విధమైనటువంటి ఈ సంఘటనలకు సంబంధము లేనటువంటి సాధారణ ప్రజలని చంపుతూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కుహన మేధావులకి, ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిస్టులకి, ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకి అవి కనిపించవు. వాటిని సమర్థిస్తూ ఉన్నారు, వాటి గురించి మాట్లాడరు. మాట్లాడితే భయం వాళ్ళకి, మాట్లాడితే ఓట్లు పోతాయి. అందుకని వాటి గురించి మాట్లాడకుండా నెమ్మదిగా వాటితో సరి సమానంగా వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ యొక్క ఉపశమనం కోసము, వాళ్ళని ఉద్యోగించడం కోసము, వాళ్ళని సంతృప్తి పరచడం కోసము హిందూ తీవ్రవాదము అనేటువంటి పేరును తీసుకొచ్చారు. హిందూ తీవ్రవాదాన్ని ఉసిగొలుపుతున్నాయి అని చెప్పి చెబుతున్నారు. వీళ్ళకు చరిత్ర తెలుసా? ఆక్రమణ చేశారు వేరే దేశాల మీద, హిందువులు దౌర్జన్యము చేశారు, హిందువులు హత్యలు చేశారు. హిందువులు ఈ విధమైన చర్యలు చేసేవాళ్ళు కాదు. హిందువులు శాంతి కాముకులు. హిందువులు ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళారు, ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించారు, ప్రపంచానికి శాంతిని బోధించారు, ప్రపంచంలో సామరస్యాన్ని నిర్మాణం చేశారు. ప్రపంచంలో నుండి పైకి వెళ్ళలేదు, ఆయా దేశాలను పరిపాలన చేయడానికి వెళ్ళలేదు, మతం మార్పిడి చేయడానికి అసలే వెళ్ళలేదు. కానీ ఇవాళ అట్లాంటి హిందువుల మీద ఆక్రమణలు జరుగుతున్నాయి. ఆ హిందువులు తీవ్రవాదులు అని చెప్పి చెప్తున్నారు. హిందువులు తీవ్రవాదులే అయితే ఈ దేశంలో శాంతి ఉంటుందా? 1% హిందువులు తీవ్రవాదులైనా సరే ఈ దేశంలో శాంతి ఉండదు, గుర్తుంచుకోండి. కనుక హిందువుల యొక్క మనస్తత్వం అది కాదు, హిందూ సిద్ధాంతం అది నేర్పదు. హిందువులు శాంతిని నేర్పుతారు. అంతేకాదు ప్రపంచంలో అనేక జాతుల వారిని హిందువులు ఆదరించారు, గౌరవించారు. ఇక్కడ వాళ్ళకి ఈ దేశంలో సరైనటువంటి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ప్రపంచంలో పార్సీలు అనేటువంటి ఒక జాతి ఉండేది. అందుకనే ఇవాళ పార్సీలు ప్రపంచంలో ఎక్కడా లేరు. ప్రపంచంలో పార్సీలు పూర్తిగా కనుమరుగైపోయారు. పార్సియా యొక్క స్థానము పర్షియా, ఇవాళ దాన్ని ఇరాన్ అని చెప్పి పేరు పిలుస్తున్నాను. ఆ ఇరాన్ లో పర్షియాలో కూడా ఇవాళ పార్సీలు లేరు. భూతత్వం తీసుకొని వెతికిన పార్సీలు ఇవాళ ప్రపంచంలో ఎక్కడా కనిపించరు, కానీ భారతదేశంలో కనిపిస్తారు. అది హిందువుల యొక్క చరిత్ర. అంతేకాదు గౌరవమైనటువంటి స్థానాల్లో పార్సీలు ఇవాళ ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే ఉన్నారు. అట్లాంటి గౌరవాన్ని, ఆదరాన్ని ఇతర మతాల పట్ల చూపించేటువంటిది సహిష్ణుత కలిగినటువంటి మతము, ధర్మము హిందూ ధర్మం మాత్రమే. ప్రపంచంలో యూదులు అనేక దేశాలకి పరిగెత్తుకొని వెళ్లి తలదాచుకున్నారు. అన్ని దేశాల్లో అవమానాలు పాలయ్యారు. అన్ని దేశాల్లో ఏమిటి అంటే స్వామీజీలు, కాషాయ రంగు వస్త్రాలు ధరించేటువంటి స్వామీజీలు తీవ్రవాదులా? ఆశ్రమాలు ధర్మాన్ని, శాంతిని బోధించేటువంటి స్వామీజీలు ఆశ్రమాలు తీవ్రవాదులా? స్వామి వివేకానంద తీవ్రవాదా? ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని బోధించేటువంటి అనేక మంది సన్యాసులు, ఋషులు, మునులు జ్ఞానానికి సంకేతము. కాషాయం అంటే ఇది శాంతికి సంకేతము, కాషాయం ఇది పవిత్రతకి సంకేతము. ఇవాళ కాషాయ తీవ్రవాదం అని చెప్పి తీసుకొచ్చారు. కారణం ఏమిటి? తమ శాఖల్లో పెట్టి గురువుగా భావించి పూజిస్తుంది కాబట్టి సంఘం మీద నేరుగా ఆరోపణ చేశారు కాషాయ తీవ్రవాదం పేరుతోటి మన యొక్క హోంమంత్రి. అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 85 సంవత్సరాల యొక్క చరిత్రలో ఎప్పుడైనా సరే తీవ్రవాదపు సంఘటనలు కానీ, దౌర్జన్యకరమైన సంఘటనలు కానీ సంఘ చరిత్రలో లేవు. అట్లాంటి సంఘాన్ని పట్టుకొని సిమి అంటే
ఏ సంస్థనైతే ఉగ్రవాద సంస్థ అని చెప్పి పేరు పెట్టి దాన్ని నిషేధించారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, అట్లాంటి వాళ్ళే ఏమి జ్ఞానము లేనివంటి ఒక అమాయకుడి చేత మాట పలికించారు కావాలని. సిమి రాష్ట్రీయ సంక్షేమ సంఘము 2 తీవ్రవాద సంస్థలు నిలబడి మహిళలు సైతము మండు టెండల్లో కూర్చొని నా దేశం మీదికి చూసిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 85 సంవత్సరాల నుంచి దేశభక్తుల్ని నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ. దేశం కోసము తమ సర్వస్వాన్ని సమర్పించడం కోసము అనేక మంది యువకుల్ని నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ. అనేక మంది అట్టడుగున జీవిస్తున్నటువంటి ప్రజలకి స్వయం సేవకులు తమ జోబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ బస్సుల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. దేశంలో ఇవాళ 1,60,000 సేవా కార్యక్రమాలు స్వయం సేవకుల ద్వారా నడుస్తున్నాయి. ప్రపంచంలో ఏదైనా సంస్థ ఉందా? ఇవాళ నేను సవాలు విసురుతున్నాను, ఏదైనా సంస్థ ఉందా ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే సంస్థ? కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే. సమాజంలో ఉండేటువంటి దురాచారాలు, అంటరానితనము, ఇట్లాంటివన్నీ పోగొట్టడానికి అనేక రకాలుగా కృషి ప్రయత్నాలు సంఘము చేస్తూ ఉన్నది. దాని ఫలితంగా ఇవాళ దేశంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు, సామరస్యత, అన్ని కులాల మధ్య కలిసిమెలిసి ఉండేటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అనేక మంది దేశద్రోహులైనటువంటి వాళ్ళతోటి పోరాడుతూ వచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గత 85 సంవత్సరాల నుంచి. ఈ దేశంలో మావోయిస్టులు, ఈ దేశంలో ఇస్లాం తీవ్రవాదులు, జిహాదీ తీవ్రవాదులు, ఈ దేశంలో చొరబాటుదారులు చేస్తున్నటువంటి అకృత్యాలు, ఈ దేశంలో కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఆ పోరాటంలో అనేక మంది కార్యకర్తలను కోల్పోవడానికి కూడా సంసిద్ధతను వ్యక్తము చేసి అనేక మంది కార్యకర్తలు బలిపెట్టింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. నా ధర్మము కోసము, నా దేశం కోసము బలి కావడానికైనా సిద్ధమే అనేటువంటి కార్యకర్తలు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అట్లాంటి వ్యక్తులను నిర్మాణం చేయటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. ఏమి లోక జ్ఞానము లేనిటువంటి వ్యక్తులు దీని యొక్క పరిణామాలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మధ్య కాలంలో దేశంలో జరిగినటువంటి కొన్ని బాంబు పేలుళ్లు, సంఝౌతా ఎక్స్ప్రెస్ లో బాంబు పేలుళ్లు జరిగినాయి. ఇది పాకిస్తాన్కు వెళ్ళేటువంటి రైలు కాబట్టి పాకిస్తాన్కు వెళ్ళేటువంటి రైలులో హిందువులే చేశారని చెప్పి ఆరోపణ చేశారు. వాస్తవాలు అప్పుడే తెలిసి వచ్చాయి. 2007 సంవత్సరంలో ఈ బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత ప్రభుత్వం తరఫున అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాయి. అప్పుడు కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ కు నివేదిక ఇచ్చాయి. ఆ నివేదిక ప్రకారం శివరాజ్ పాటిల్ ప్రకటించాడు కొన్ని సంస్థల పేర్లు. లష్కరే తోయిబా అనేటువంటి సంస్థ, ఇండియన్ ముజాహిదీన్ అనేటువంటి సంస్థ, ఈ సంస్థలన్నీ కూడా దీంట్లో ఈ సంఝౌతా ఎక్స్ప్రెస్ లో బాంబు పేలుళ్లు జరిపింది అని చెప్పారు. ఆ సంస్థలకు సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తల్ని, తీవ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ అమెరికా కూడా దర్యాప్తు చేసింది. దీంట్లో అమెరికా తన యొక్క దర్యాప్తు సంస్థల ద్వారా తేల్చింది ఏమిటంటే, హూజీ అనేటువంటి ఒక సంస్థ పాకిస్తాన్ ప్రేరితమైనటువంటి తీవ్రవాద సంస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయింది, దాని యొక్క ప్రమేయం ఉంది అని చెప్పి తేల్చింది. ఆ విధంగా సంఝౌతా ఎక్స్ప్రెస్ ఇస్లాం తీవ్రవాదులు చేసినటువంటి దాడి అని చెప్పి తేల్చిన తర్వాత, వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత, వాళ్ళ మీద కేసులు నడుస్తున్న తర్వాత కూడా ఇవాళ కావాలని హిందూ సంస్థల మీద రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అందుకని కుతంత్రాన్ని అర్థం చేసుకొని స్వయం సేవకులు ముందుకు రావాలి, దేశభక్తులైనటువంటి ప్రజలు ముందుకు రావాలి. ఈ కుతంత్రం జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి ఒక సరైనటువంటి సమాధానము చెప్పాలి. దేశంలో ఇవాళ మతతత్వాన్ని అడ్డుకొని, మతం మార్పులను అడ్డుకొని, దేశద్రోహ కార్యకలాపాలు చేస్తున్నటువంటి అనేక మందిని అడ్డుకొని
పోరాటం చేస్తున్నటువంటి సంస్థ మీద అభియోగాలు చేశారు. గతంలో అనేక సార్లు ఈ అభియోగాలు జరిగినాయి. గతంలో అనేక సార్లు ఆరోపణలు చేశారు. ఎందుకు చేస్తున్నారు ఈ ఆరోపణలు? కారణం ఏంటంటే అయోధ్య తీర్పు కంటే ముందు నుంచి, అయోధ్య తీర్పు తర్వాత హిందువులందరూ కూడా హిందువుల